అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. దేవి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అవతారం కూష్మాండాదేవి. కూష్మాండాదేవి అలంకారం వెనకాల ఉన్న విశిష్టత కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. కూష్మాండాదేవి దుర్గామాత 4వ స్వరూప నామము కూష్మాండ. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో విఖ్యాతి చెందింది. సంస్కృతంలో కూష్మాండము అంటే గుమ్మడికాయ. కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను కూష్మాండ అని పిలుస్తారు. ఈమె భక్తులకు ఆయుర్య శోభలములు, ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందుతాయి. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణు జొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది. లౌకిక పారలౌకిక ఉన్నతిని కాకాంక్షించేవారు ఈ దేవి స్వరూపం యొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి. ఈ అవతారం వెనకాలన్న పురాణ చరిత్ర ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అమ్మవారి అవతారం సృష్టి ప్రారంభానికి ముందు, అంటే సృష్టి అంతా శూన్యంలో అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం. ఒకసారి శూన్యం నుండి తేజోవంతమైన కాంతి ఉద్భవించింది. ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ రూపం ధరించి అఖండమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. ఆమె ఒక అండాన్ని సృష్టించింది. ఆ అండం నుంచి సమస్త బ్రహ్మాండాలు ఉద్భవించాయి. కు అనగా చిన్న, యుషమ అనగా శక్తి అంతా, అనగా సృష్టి లేదా బ్రహ్మాండం అని అర్థం. చిన్న అండం నుండి సమస్త బ్రహ్మాండాలు సృష్టించింది కనుక అమ్మవారికి కూష్మాండ అని పేరు వచ్చింది. శూన్యంలో ఉన్న సృష్టిని తన చిరు మందహాసంతో సూర్య చంద్రులను, నవగ్రహాలను, నక్షత్రాలను, భూమి, ఆకాశాలను సృష్టించింది. సూర్యమండలానికి మధ్యలో తానే స్వయంగా కూర్చొని సమస్త సృష్టిని ప్రకాశవంతం చేసింది. ప్రపంచానికి సూర్యుడు ఆత్మ అయితే సూర్యుని శక్తి కూష్మాండాదేవి. ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తికి ఆధారమూలం కూష్మాండాదేవి. అటు పిమ్మట కూష్మాండాదేవి తన త్రినేత్రముల నుండి 3 శక్తులను ఉద్భవింపజేసింది. అమ్మవారి 3వ నేత్రం నుండి మహాలక్ష్మీదేవి, ఎడమ నేత్రం నుండి మహాకాళి, కుడి నేత్రం నుండి మహాసరస్వతి ఉద్భవించారు. మహాకాళి నుండి శివుడు, సరస్వతీదేవి మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి, ఆదిశక్తి ఉద్భవించారు. అందుకే విష్ణుమూర్తిని పార్వతీదేవికి అన్నగా చెబుతారు. అటు పిమ్మట విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతీదేవి మరియు బ్రహ్మ సరస్వతీదేవిల వివాహం జరిగింది. కూష్మాండాదేవి ఉపాసన వల్ల ఒక్క 4వ చక్రం అనాహత చక్రం ఉత్తేజితమవుతుంది. అనాహత చక్రం ఉత్తేజితం కావడం వల్ల మనుషులలోని ద్వేషాలను, అహంకారాన్ని అంతం చేస్తుంది. కూష్మాండాదేవి ఆలయం వారణాసిలోని ఘటంపూర్ అనే ప్రాంతంలో ఉంది. అమ్మవారిని పూజించిన భక్తులకు ఇతి బాధలు పోగొట్టి మనశ్శాంతిని కలుగజేస్తుందని ప్రతీత. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, కూష్మాండాదేవి అలంకరణ వెనకాలన్న విశిష్టతను. మరి ఈరోజు అలంకరణ ఏ విధంగా అంటే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. అమ్మవారికి కట్టాల్సిన రంగు ఆకాశం రంగు చీర. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలను సమర్పిస్తారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.